మెకానిక్ అన్నయ్య నాకేం పెళ్లి చేస్తాళ్లే, నేనే సంపాదించి పెళ్లి చేసుకోగలను అనుకున్నావా? అదేం లేదన్నయ్య. మరెందుకు చేసావు ఈ పని? కొత్తగా ఓ కంప్యూటర్ కోర్సులో చేరానన్నయ్య. నెలకి 1000 రూపాయలు ఫీజు, 10 నెలలు కోర్స్. ఆ ఫీజు నేను అడగటం ఇబ్బంది అనిపించింది. అందుకే ఈ పనిలో చేరి సంపాదించాలని నిర్ణయం తీసేసుకున్నావు. ఏమ్మా, ఈ అన్నయ్యని అడగడానికి నీకు ఇబ్బందిగా అనిపించిందా? నువ్వు అడిగితే నేను ఎప్పుడైనా కాదని చెప్పానా? నువ్వు కాదనవన్నయ్యా, కానీ నాకే ఇబ్బంది అనిపించింది. 5గురు ఉన్న మన ఇంట్లో నువ్వొక్కడివే సంపాదిస్తున్నావు. కుటుంబ భారం మొత్తం నువ్వే మోస్తున్నావు. నీ భారాన్ని పంచుకోవాల్సిన నాన్న, చిన్నయ్య బాధ్యత లేకుండా తిరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో నేను నీకు భారంగా ఉండకూడదనే ఈ పనిలో చేరాను. నెలకు 1000 రూపాయలు ఇస్తున్నారు. రోజు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట. ఈ పనిలో నాకు ఎలాంటి కష్టం లేదన్నయ్యా. అందుకే. ఎంత పిచ్చిదానివిరా. కుటుంబం నా బాధ, అలా నీకెవరు చెప్పారమ్మా? కుటుంబం నా బాధ్యత. మన కుటుంబం కోసం కష్టపడి సంపాదించడం నా పని, సంతోషంగా ఉండడం మీ పని. అమ్మ రాణి, నువ్వు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగంలో చేరాలి. నిన్ను వాసుని మంచి పొజిషన్లో చూడ్డానికే నేను ఇంతగా కష్టపడుతున్నానమ్మా. అది అర్థం చేసుకోకుండా ఇలాంటి పనులు చేసి నన్ను బాధ పెట్టుకమ్మా. ఇప్పుడేంటి, నీకు కావాల్సింది 1000 రూపాయలే కదా? నేను రోజు షెడ్లో 1 గంట ఎక్స్ట్రా పనిచేస్తే ఆ డబ్బులు సంపాదించగలనమ్మా. నువ్వు బయటికి పనిచేయాల్సిన అవసరం లేదు. అమ్మ రాణి, బాగా చదువుకోవడం నీ బాధ్యత, నిన్ను బాగా చదివించడం నా బాధ్యత. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనని నాకు మాట ఇవ్వమ్మా. ఏమ్మా, ఇంకా మీ అన్నయ్య మీద నమ్మకం లేదా? అంత మాట అనుకన్నయ్యా. ఇంకెప్పుడు ఇలా నిన్ను బాధ పెట్టను. నన్ను క్షమించు. రామ్మా. అయిందా అమ్మా జయంతి? అయిపోచింది అత్తయ్య. నెమ్మదిగా త్వరగా తీసేమ్మా, లేకపోతే మాడిపోతాయి. పెళ్లి వారు వచ్చే టైం అయింది, నువ్వు కూడా రెడీ అవ్వమ్మా. నేను రెడీ అవుతానులేండి అత్తయ్య. జాగ్రత్త. సరే అత్తయ్య. అన్ని తీసుకొచ్చావా వినోద్? తీసుకొచ్చానమ్మా. హోటల్ నుంచే భోజనాలు ఇంకా రాలేదు. అయ్యో, ఒకసారి వెళ్ళి కనుక్కునిరా. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళడం కుదరదు. అలాగేనమ్మా. ఇది ఉంచు. వెళ్ళిరా. రామాధవి, బాగున్నారా? బాగున్నానమ్మా. లోపలికి వెళ్ళు, ఇప్పుడే వస్తాను. ఓకే. ఏమ్మా మాధవి, బాగున్నావా? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. ఏంటమ్మా మాధవి ఇంత ఆలస్యం? అర్చన్ని అలంకరించాలిగా, గదిలో ఉంది, వెళ్ళు. సరే అమ్మా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరేమీ అనకండి, కాస్త లేచి సోఫాలు అవి సర్దండి. అలాగే. ఏయ్, అక్కడంత హడావిడి పడుతుంటే మీ ఇద్దరు ఇక్కడ హాయిగా ఆడుతూ కూర్చున్నారా? లేవండి, లేవండి. అమ్మా, అయిపోవచ్చిందమ్మా, ప్లీజ్ అమ్మా. అయ్యో, వాళ్ళందరూ వచ్చేస్తారే, లేవండి. అమ్మా, మేమిద్దరం రెడీ అయిపోయాం కదా. అవును, ఊరందరికన్నా ముందు మిమ్మల్ని ఎవరే రెడీ అవ్వమన్నది? ఇది మరీ బాగుంది. ఇంతకాలానికి మా అక్కకి నిశ్చితార్థం జరగబోతుంటే త్వరగా రెడీ అవ్వాలన్న సరదా మాకుండదా? మీ సరదాలు చాలు గాని వంటింట్లో జయంత్ ఒక్కతే అవస్థ పడుతోంది. వెళ్ళి కాస్త సహాయం చేయొచ్చు కదా. ఆహా, హలో, మాకు మేకప్ వేసుకోవడం అంటేనే ఇష్టం, పని చేయడం అంటే కష్టం. నువ్వు వెళ్ళమ్మా. నే వెళ్తానే. నే వెళ్ళాక మళ్ళీ ఆట మొదలెట్టారో నేనే ఇవన్నీ పారేస్తాను, మీ ఇద్దరి కాళ్ళు ఎరక్కొడతాను. లేదమ్మా, మేమిద్దరం వస్తాం, నువ్వు వెళ్ళు. వచ్చేస్తాం. వెళ్ళు. త్వరగా లేచిరండి. వస్తాం. ఆడవే. ఏయ్, వస్తున్నారా లేదా? వస్తున్నామమ్మా. మళ్ళీ ఆడితే అమ్మ కత్తి పట్టుకొని వస్తుంది. నేనే గెలిచాను. ఏంటి చిట్టి తల్లి? పెళ్ళంటే ఏమిటి? పెళ్ళంటే తాళి కట్టడం. ఎవరు కట్టారు? పెళ్లి కొడుకు. మరి నాకు పెళ్ళి? నీకు పెళ్ళా? అవును. ఎందుకు తల్లి?
నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోకూడదు. దానికి చాలా టైం ఉంది. నాకు ఇప్పుడే పెళ్లి కావాలి. ఎందుకురా పెళ్లి? నేను ఇలాంటి నగలన్నీ పెట్టుకోవాలి. నగలు పెట్టుకోవాలా? సరే సరే ఉండు, నేను పెడతాను. మేకప్ అంతా పాడైపోయిందే. త్వరగా వెళ్ళి టచ్అప్ చేసుకోవాలి. ఈ దుబాయ్ పెళ్లి కొడుకు రావడమేమో గాని అమ్మని అస్సలు పట్టులేకపోతున్నావే. అంతా అర్చన టైమే, ఏం చేస్తాం? ఏ కావ్య, కాఫీ గ్లాసులన్నీ సర్ది పెట్టారా? చూడొదినా, ఇవన్నీ మా పనులు కాదు, నీ పనులు. సరే కాని అత్తయ్య అల్మారాలో కొత్త గ్లాసులున్నాయన్నారు. వెళ్ళి అవి కొంచెం తీసుకురారా ప్లీజ్. వదినా, అవన్నీ మేం చూడలేం. తప్పుకో. ఏ కావ్య, ప్లీజ్ కావ్య, చిన్న పనులే కదా. నా కోసం ప్రియా, ప్లీజ్. ఓకే వదినా, సరే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూసావే, ఇన్ని రోజులు ఈ ప్లీజ్లన్నీ ఏమైపోయాయి? అబ్బాయి దుబాయ్లో ఉన్నాడు. అవునండి ఒక్క నిమిషం అండి. రండమ్మా రండి. వరలక్ష్మి, వరలక్ష్మి, ఆ పద్మావతి వాళ్ళు వస్తున్నారు చూడు. రండి రండి. ఏంటి ఇంత ఆలస్యం చేశారు? ముందే బయలుదేరాను. ఇంతలో ఆయన ఆఫీస్ నుంచి వచ్చారు. మరి అన్నయ్య గారిని కూడా తీసుకురావాల్సింది. ఎంతో మంది ఎన్నో మాటలన్నారు. చివరికి నువ్వు అనుకున్నది సాధించేవారు లక్ష్మి. దుబాయ్ పెళ్లి కొడుకంటే మాటలా, ఒక మెట్టు పైనే సాధించావు. అది సాధించడానికి నేను పడిన కష్టాలు చెప్పనూ లేను, మొక్కని దేవుడు లేడు, చెయ్యని పూజ లేదు. మిగతా ఇద్దరి పిల్లల గురించి నాకు దిగులేదు. బాగా చదువుకున్నారు. కాని పెద్దదాని గురించి ఏమవుతుందో ఏమో అనుకున్నాను. మా కోడలే వాళ్ళ అన్నయ్య సంబంధం తీసుకొచ్చింది. ఈ పుణ్యం అంతా అమ్మాయికే దక్కుతుంది. వరలక్ష్మి, ఆ పెళ్లి వాళ్ళు వచ్చేసారు. వస్తున్నానండి. పెళ్లివారు వచ్చేసారట. మీరు కూర్చోండి. అమ్మ జయంతి, పెళ్లివారు వచ్చారట, త్వరగా రా. వస్తున్నానత్తయ్యా. కూర్చోండి. ఏంటలా చూస్తున్నావు? నిగా ఒరే, రాత్రి తాగింది కంపు కొడుతుందిరా. కాస్త యాలక్కాయలు నోట్లేసుకో. నమస్కారం అండి. నమస్కారం. రామా, రండి, రండి. రానియా, రండి రానియా, రండి బాబు, కూర్చోండి. కూర్చోనియా. అమ్మా, వదిన గారు, ముందు అమ్మాయిని చీర కట్టుకొని రమ్మానండి. కింద పెట్టేసే అమ్మా. అర్చన, ఇదిగో మీ అత్తగారిచ్చారు. ఈ చీర కట్టుకురామ్మా. అలాగే అమ్మా. బంగారు తల్లి, ముద్దొస్తున్నావు నాన్న. త్వరగా కానివ్వండి. హాయ్ రమ్య, రా 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 రా. ఏయ్, ఏంటి చూస్తున్నావు? మావి పిలుస్తున్నాడుగా, రా. రా. దా, 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 దా. అమ్మయ్యా, టిఫిన్ చేసావా నాన్న? అయ్యో నీ నోరు ఒకటే కంపు కంపు. అదేనండి, మొన్న దుబాయ్ నుంచి అదేదో సెంటు తీసుకొచ్చాడు. అది పూసుకోవద్దురా అంటే పూసుకున్నాడు. ఆ వాసన అన్నమాట. నీకు చెప్పేది, కింద దిగు. రామరా, రా, రా. అమ్మా, అమ్మాయిని తీసుకురండి. కూర్చోమ్మా. అయ్యా, నిశ్చితార్థం ప్రారంభిద్దాం. అలాగే. పెళ్లి కుమారుడు తరపున పెద్దవాళ్ళు ఎవరు లేరా? అయ్యో, ఎందుకు లేరు? మా అల్లుడు గారు ఉన్నారుగా. ఆ? మాకన్నీ ఆయనే. అత్తయ్య, నేనా? అవును అల్లుడు గారు, మీరే. నాకు అల్లుడైనా కొడుకైనా అన్నీ మీరే. శేఖర్కి అన్నస్థానంలో ఉండి అన్నీ మీరే మాట్లాడాలి. వెళ్ళు వినోద్. మగ పెళ్లివారు కట్నాలు కానుకలు అక్కర్లేదన్నారుగా. అందులో మార్పులు చేర్పులు ఏమన్నా ఉన్నాయా? మా కట్న కానుకలు ఎందుకండి? దేవతలాంటి అమ్మాయిని మా ఇంటికి పంపిస్తే చాలు.
మహాలక్ష్మి లాంటి అర్చన మా ఇంటికి వస్తుండగా ఇంకా కట్న కానుకలు ఎందుకండి? శేఖర్ ఓ ఐఎమ్ సారీ. అధిక ప్రసంగంలో అనిపించుండొచ్చు, కానీ నా మనసులో ఏదైనా అనిపిస్తే అది బయటికి చెప్పడం అలవాటు. ఈ మహాలక్ష్మి మా ఇంటికి వస్తే చాలు. అబ్బాయి చాలా అమాయకుల్లో ఉన్నాడు. కాస్త ఆలస్యమైనా చాలా మంచి అబ్బాయే దొరికాడు మీకు. సరే, అసలు విషయానికి వద్దాం. ఇరు కుటుంబాల అంగీకారం తెలుసుకోవాలి కదా. మీ అమ్మాయిని వీరబ్బాయికి ఇవ్వడానికి మీరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారు కదూ? మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నామండి. మరి మీరు? మేం కూడా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. శాస్త్రి గారు, అయ్యా, అందరూ అంగీకరించబట్టే కదా నిశ్చితార్థం వరకు వచ్చాం. మీరేంటి మళ్ళీ మొదటికొస్తున్నారు? అదేం లేదు బాబు, అలా అడగటం మన ఆచారం. ఓహో. అయితే ఇక లగ్నపత్రిక చదవమంటారా? చదవండి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు స్వస్తి శ్రీ చాంద్రమాన సర్వధారినామ సంవత్సర మాఘశుద్ధ ఏకాదశి గురువారం పునర్వసు నక్షత్రయుక్త కర్కాటక లగ్నమందు శ్రీమాన్ కురుకూరి శివరామయ్య గారి ప్రథమ పుత్రిక అయిన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అర్చనను కీర్తిశేషులు గ్రంథి గోపాలం గారి ఏకైక కుమారుడు చిరంజీవి శేఖరబాబుకి ఇచ్చి వివాహము చేయుటకు దేవ బ్రాహ్మణ పెద్దల సమక్షంలో ఈ వివాహము నిశ్చయించడమైనది. కావున ఇరువురు అంగీకరిస్తూ ఈ వివాహ నిశ్చయితాంబూలాలు మార్చుకోండి ఇద్దరు కూడా. మార్చుకోండి ఇద్దరు కూడా. చెయ్యాల్సిందంతా చేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి ఇక్కడొచ్చి కూర్చున్నావా? ఏమైంది? పదరా స్టేషన్కి. నేనేం చేశాను సార్? సార్ ఏమిటి సార్, ఏమిటి అన్యాయం? ఎందుకు సార్ మా వాడిని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు? మీ వాడు జైల్లో గంజాయి సప్లై చేస్తున్నాడు. అది చూస్తూ మేము ఊరుకోవాలా? రై పదరా స్టేషన్కి. అయ్యయ్యో, మా వాడు అలాంటి వాడు కాదు సార్. ఇదేదో అపనిందా? ఏంటమ్మా మీరు మాట్లాడేది? రై లేవరా. మేమేం ఊరికే రాలేదమ్మా, అన్ని ఆధారాలతోనే వచ్చాం. వీడి పార్ట్నర్ ఒకరిని పట్టుకొని వాడిని స్టేషన్లో కూర్చోబెట్టి వీడి కోసం వచ్చాం. రేయ్ రారా, రా. నడవరా. నడు. వదలండి సార్. రారా. రా. వదలండి సార్. రేయ్, ఎంత ధైర్యం ఉంటే ఇక్కడ పెళ్లి కొడుకులా కూర్చుంటారా? సార్ వదలండి సార్, వాడికి ఏం తెలియదు సార్, వాడు అమాయకుడు. అయ్యయ్యో, ఏ తప్పు చేయని వాడిని పోలీసులు అనవసరంగా అరెస్ట్ చేస్తున్నారే, ఇక్కడ అడిగే వాళ్ళే లేరా? వదలండి సార్. వదలండి. ఎరా, ఎంత ధైర్యం రా రాస్కెల్, నన్నే విదిలిస్తావా? మీకు దండం పెడతాను సార్. ఏ ఎందుకమ్మా అలా అరుస్తావు? నేను తీసుకెళ్ళేవాడు, దయచేసి మీకు దండం పెడతాను, వదిలేండి సార్. మా వాడేం తప్పు చేయలేదు సార్, వదిలేండి సార్, మీకు దండం పెడతాను ప్లీజ్ సార్. ఇలాంటి వాళ్ళని వదిలేస్తే మేము ఇంకెందుకు యూనిఫామ్ వేసుకోవడం? ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసాం. పదరా స్టేషన్కి. నడు. వీలేదు, నా బిడ్డ నేను పంపించను. ఇన్స్పెక్టర్ గారు, మీకు దండం పెడతాను, వదిలేయండి, నా బిడ్డను వదిలేయండి. చూడమ్మా, నువ్వు మర్యాదగా తప్పుకోకపోతే నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అమ్మా. వినోద్, ఏమిట్రా ఇది? సార్ ఎక్స్క్యూజ్ మీ. ఏంటయ్యా? ప్లీజ్ సార్, నేను చెప్పేది కాస్త వినండి. ఏంటి? యాక్చువల్గా ఏం జరిగిందో మాకు తెలియదు సార్. ఇతను మా బ్రదర్ ఇన్లా 10 days క్రితమే దుబాయ్ నుంచి వచ్చారు. వీడు దుబాయ్ నుంచి వచ్చాడా? 5 ఏళ్లు జైల్లో ఉండొచ్చాడు. వీడిని మీరెలా నమ్మారు? వీడు మీ అందరికీ అబద్ధం చెప్పి నమ్మించాడు. ఏంటి సార్ మీరనేది? 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడా? అవునయ్యా, 5 సంవత్సరాల క్రితం రేవతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆస్తి అంతా రాయించుకుని గర్భవతిని చేశాడు. కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. తన చావుకి వీడే కారణమని లెటర్ రాసి పెట్టి ఆ అమ్మాయి చనిపోయింది. ఆ కేసులో జైలుకెళ్ళి 5 ఏళ్ల తర్వాత ఈ మధ్య రిలీజ్ అయ్యాడు. అయ్యో, ఇదంతా నిజం కాదు, ఇదంతా అబద్ధం. ఎవరు నమ్మకండి, మీరెవరు నమ్మకండి. అరవకమ్మా. జైల్లో కేడి వెధవులతో స్నేహం చేసి బయటకొచ్చిన బుద్ధి లేకుండా మళ్ళీ వాళ్లతోనే కలిసి జైల్లో గంజాయి బిజినెస్ చేస్తున్నాడు. అయ్యయ్యో,
అన్యాయంగా అబండాలు వేయకండి సార్. నా బిడ్డ అటువంటి వాడు కాదు బాబు, నిజంగా. ఎక్కువగా మాట్లాడితే నిన్ను కూడా జైల్లో వేస్తాను. అమ్మా. నిశ్చితార్థం ఆగిపోయిందని ఎవరూ బాధపడకండి. మీ అమ్మాయి జీవితం కాపాడబడిందని సంతోషించండి. సార్ సార్, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా ఉంది. ముందు నిశ్చితార్థం పూర్తి అవ్వనివ్వండి, ఆ తర్వాత నెమ్మదిగా మాట్లాడుకోవచ్చు. ఏయ్, తమాషాగా ఉందా? మా చెల్లెలు ఫ్రాడ్ గారికి ఇచ్చి పెళ్లి చేయడానికి మాకేమైనా పిచ్చి అనుకున్నావా? అల్లుడు గారు. మీరు ఇక మాట్లాడకండి సార్. వీళ్ళకి మాకు సంబంధం లేదు. వీడిని తీసుకెళ్ళిపోండి. ఒరేయ్. ఏయ్, నడవరా. అన్నయ్య, అన్నయ్య, సార్. నడు. ఆగండి సార్, ఆగండి సార్, మీకు దండం పెడతాను. సార్, అన్నయ్య, సార్, అన్నయ్య, ఆపవే. ఎక్కు. మరి. అన్నయ్య. దుబాయ్ పెళ్లి కొడుకని గొప్పగా చెప్పుకున్నావుగా, ఇప్పుడైనా మంచి సంబంధం చూసి చెయ్యి. నీ కూతురి జీవితాన్ని నువ్వే నాశనం చేయడానికి సిద్ధపడ్డావు. ఎక్కడైనా మంచి సంబంధం చూసి చెయ్యి. ఈసారైనా మంచి సంబంధం చూసి చెయ్యి. చూసావట్రా, నీ భార్య వాళ్ళమ్మ కలిసి మన అర్చన జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. ఎవరు చేసిన పుణ్యం ఆఖరి క్షణంలో పోలీసులు వచ్చి కాపాడారు. లేదంటే మన అర్చన జీవితం అమ్మో. ఏయ్, ఏయ్, మీరు అసలు ఆడవాళ్ళేనా? ఇలాంటి పని చేయడానికి మీకు మనసులో వచ్చింది? ఎందుకే వచ్చేసరే? మిమ్మల్ని చంపిన పాపం లేదు. కావ్య, పాపం తీసుకెళ్ళి. దుబాయ్ నుంచి వచ్చాడు. తీసుకొచ్చి ఏంటి తమాషా చూస్తున్నారు? పాపం తీసుకుని లోపలికి వెళ్ళండి. ఏంటమ్మా ఇది? మాట్లాడకు. దాని నీడ కూడా పాప మీద పడ్డానికి వీల్లేదు. వదిలి గారు, అది నాకు మనవరాలే. ఎవరే నీకు వదిలి గారు? పాపం తీసుకెళ్ళండి. అర్హత పోయి చాలాసేపు అయింది. ముందు బయటికి వెళ్ళండి. మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోండి. నాకు ఆ మాటలు మాట్లాడటం తెలుసు. మర్యాద? మా కుటుంబం పరువుని బజారు పాలు చేసిన మీకు నేను మర్యాద ఇవ్వాలా? న్యాయంగా చూస్తే మీ ఇద్దరిని పోలీసులకు పట్టివ్వాల్సింది. అలా చేయకుండా వదిలేశాను చూడు. ఆ పొగరుతో మాట్లాడుతున్నారే, ముందు బయటికి నడవండి. అత్తయ్య, నాకేం తెలీదు అత్తయ్య. అర్చనకు మంచి జీవితం లభిస్తుంది అనుకున్నానే కానీ అంతకు మించి మరే దూరాలోచన లేదత్తయ్య. మా అన్నయ్య నిజంగానే దుబాయ్లో ఉన్నాడు అనుకున్నాను అత్తయ్య. నిజంగా నాకేం తెలీదు. ఆపవే నీ నటన. తోడబుట్టిన అన్నయ్య 5 ఏళ్లు జైల్లో ఉంటే అది నీకు తెలియదని చెప్తే నేను నమ్మాలా? అల్లుడి గారు, నువ్వు ఎప్పుడు మా కుటుంబంతో కలుపుకోలుగా ఉన్నావే, అలాంటి నువ్వు సంబంధం తీసుకొస్తే నేను నమ్మాను చూడు. అందుకు నేను నా చెప్పుతో కొట్టుకోవాలి. పండే పండే బయటికి. నువ్వు మాట్లాడకు. వదిలే చేసిందమ్మా. నేనెందుకు బయటికి వెళ్ళాలి? నువ్వు చేసిన పనికి నట్టింట్లో సింహాసనం వేసి కూర్చోబెట్టుకోవాలా? నడవే. నా కూతురు ఎత్తుకెళ్ళాలి. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని చూసినందుకు